Aleichem Shalom. Greetings in the name of our Lord and Savior Jesus Christ. What a great joy and what a wonderful pleasure. Christian brothers have come together with one faith, one accord, and one voice, maybe after a couple of decades. ఇది శుభ సందర్భాన చేరవచ్చినటువంటి ప్రముఖులకు, సంఘ కాపరులకు, సేవకులకు, సమాజం యొక్క బాధ్యతతో రగిలిపోతున్నటువంటి ప్రతి జ్వాల కలిగినటువంటి జాలి గుండెలకు ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ విప్లవ ఉద్యమ అభినందనలు, అభివాదములు, ఆశీర్వాదాలు. పెద్దలు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న మన మధ్యలోకి అనితర కాలంలోనే వారు విచ్చేనై ఉన్నారు. విజయరావు అన్నను అభినందిస్తూ, అలాగే ఏఐసిఎఫ్ టీం అంతటిని కూడా అభినందిస్తూ, మీ పోరాట పటిమ స్ఫూర్తి నిత్యం అది అభినందనీయం. రానున్నటువంటి తరానికి అది రగిల్చేటువంటి జ్వాల అని జ్ఞాపకం చేస్తూ, అనేక మంది పెద్దలు నా ముందు ఉన్నారు. ఏసీటీసీ నుంచి బిడ్డలు, చర్చికు భవిత భవిష్యత్తు బంగారు బిడ్డలు మన మధ్యలో ఉన్నారు. వి రికగ్నైజ్ యువర్ ప్రెసెన్స్. కొన్ని యథార్థమైనటువంటి సత్యాలు మాట్లాడాలి. క్రైస్తవుడు మాట్లాడడానికి రెండు విషయాలు పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకనంటే మనము ఇట్టి లోకానికి చెందిన వారము కాదు, గాని మన పౌరస్థితి పరలోకమందున్నప్పటికీ భూలోకమందు ఆధార్ కార్డు ఉన్నది, ఇది మర్చిపోవద్దు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నప్పటికీ భూమి మీద మనకు రెండు సమతుల్యంగా చేయగలిగిన వాడు భూమి మీద ఎవడైనా ఉన్నాడు అని అంటే వాడు కేవలము యేసు ప్రభువును విశ్వసించినటువంటి విశ్వాస వీరుడు మాత్రమే. ధరణికి, భూమికి, ఆకాశానికి రెండిటికి సమతుల్య కలిగినటువంటి సమధర్మాన్ని చేయగలిగిన సామర్థ్యం పైనున్నటువంటి త్రియేక దేవుడు అనుగ్రహించినటువంటి జాతి యేసుక్రీస్తును నమ్మినటువంటి ఈ సమాజం. చాలా సంకటమైన పరిస్థితిలో మనమున్నాం. రమారమి 75 సంవత్సరాల మువ్వన్నెల భారతావని స్వతంత్ర ఉద్యమాన్ని, స్వతంత్రాన్ని, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నటువంటి ఈ తరుణంలో 1954వ సంవత్సరంలో ఆగస్ట్ 10వ తారీఖు అనగా ఈనాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో దాని రూపేణ వచ్చినటువంటి ఒక మారీచుని ఎదుర్కోవడానికి దాదాపుగా మనకు ఒక 60 సంవత్సరాల కాలం పట్టింది. ఈ దేశములో పుట్టి, ఈ మన్నుతో చేయబడి, తిరిగి ఇదే మన్నైపోయేటువంటి జాతి నాది. కాల్చితే బూడిదైపోయి ఎగిరిపోయి ఎక్కడికి పోతానో తెలియనటువంటి అనామకుని కాదు. ఈ మట్టిలో ఆధారం పోసుకుని, ఈ మట్టితోని రూపాన్ని చేసుకుని, ఈ తల్లికి రుణాన్ని ప్రతి నిత్యము తీర్చుకునేటువంటి ధర్మాన్ని కలిగిన నేను చనిపోతే నా దేహము కూడా ఈ భూతల్లికే అంకితము చేసుకునే జాతి నాది. నన్ను కాల్చరు, చచ్చిపోతే నన్ను ఖననము చేస్తారు. మట్టికి మట్టిగాను, ధూళికి ధూళిగాను, దుమ్ముకు దుమ్ముగాను నేను నమ్మిన ధర్మము, నేను నమ్మిన దైవము నామాన నన్ను భూస్థాపన చేస్తారు. చచ్చిపోయినా ఈ గడ్డకే నా ప్రేమ,
ఈ గడ్డకే నా ధర్మము, దాని కొరకే నిలబడని దైవము మువ్వన్నెల జెండా అయిన భారతావనిలో నాకు ప్రాణం పోసింది. క్రైస్తవుని యొక్క నిబద్ధత విశ్వములో నేటి వరకు ఎవ్వరు కూడా ప్రశ్నించలేదు, ప్రశ్నించరు కూడా. ఎందుకనంటే క్రైస్తవుడు చేయబడినటువంటి నిజాయితీ, నిబద్ధత మాట తప్పని పైనున్న భగవంతుని ద్వారా చేయబడ్డది గనక, ఆయన ప్రతిరూపం మనము గనక ఈ ధరణి కొరకు మన యొక్క దేహముతో పాటు ఆత్మ, ప్రాణము, మానము, రక్తాన్ని చిందించిన చరిత్ర కలిగినటువంటి జాతి మనది. అయితే కష్టాలు సర్వసహజం. ఈ జాతికి, మన వారికి ఈ రూపైన కష్టాలు రావడం అనేది జీర్ణించుకోలేనటువంటిది. ఇప్పుడు క్రైస్తవుని యొక్క ధర్మం ఒక ప్రమాదకరమైనటువంటి గంటికలకు చేరవేయబడ్డది. ఇప్పుడు ఎలాగూ సంఘము క్రైస్తవ ధర్మాన్ని, క్రైస్తవ విలువలను, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధనలను కాదనకుండా ధర్మయుక్తంగా దైవము ఇచ్చినటువంటి మన న్యాయమైనటువంటి మన హక్కులను ఎలాగూ సాధించుకుంటామన్నది వాస్తవికంగా ఇది కత్తి మీద సాము లాంటి సమస్య క్రైస్తవ సమాజం ఈ రోజున ఎదుర్కొంటుంది. మనము మాట్లాడేటప్పుడు, మనం కార్యాచరణకు వచ్చేటప్పుడు మిత్రమా, మనకు ఎప్పుడు కూడా ప్రథమముగా దైవము, అనంతరము ధరణి, ఇవి రెండిటికి కూడా న్యాయము చేయవలసిన గురుతరమైన కర్తవ్య ధర్మ నిర్వహణ కొరకు భగవంతుడు మనల్ని పిలిచినాడని మనం మర్చిపోవద్దు. అందుకే క్రైస్తవులము శాంతి కాముకులము, కానీ అన్యాయము జరుగుతున్నప్పుడు మౌనముగా ఉండే మూగజీవులము కాము. ఇది ఈ రోజున మనం తెలియచేయాలి. శీఘ్రముగా నేను వేదాంతపరముగా, అలాగే ఒక పాస్టర్గా కాదు, ఒక సగటు క్రైస్తవునిగా, మాలమాదిగకు చెందినటువంటి వ్యక్తిగా నేను ఈ రోజున మీతో మాట్లాడాలి. 12 సూత్రాలను 12 లేదా 6 నిమిషాల్లో నేను ముగించి వేస్తాను. ఈ ఉద్యమానికి ప్రధానమైనటువంటి మన పోరాటానికి క్రైస్తవ పునాది ఏది అనంటే, మొదటిది, ఎందుకు క్రైస్తవుడు ఈ పోరాటంలో సంఘటితమై చెయ్యి కలిపి తన గలము ఎత్తి ఎడారిలో కాకుండా జనస్రవంతులో మూగబోయినటువంటి గొంతుల యొక్క స్వరముగా ఎందుకు మారాలి అనంటే, ప్రధానమైన కారణం ఏంటంటే, పవిత్ర గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తున్న సర్వసత్యం ఏంటంటే ఇమాగో డై అని అంటాం. అంటే నీవు సాక్షాత్తు సర్వేశ్వరుడైనటువంటి భగవంతుని స్వరూపముల చేయబడ్డావని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అన్న నిలబడ్డం అంటే ముగించాలండి. రైట్, ముగిస్తా. గివ్ మీ లిటిల్ టైం. ఆ స్వరూపానికి 1950 నుంచే కాదు, అనాదిగా భారతదేశంలో ఉన్నటువంటి మాలమాదిగ వారికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఆత్మ గౌరవం మనకు నిలబెట్టింది ఏది అనంటే మనము నమ్ముకున్నటువంటి ధర్మం మాత్రమే. యేసుక్రీస్తు ధర్మం మన యొక్క ఆత్మ గౌరవాన్ని అందించింది. ఆత్మ గౌరవంతో ఈ రోజున మాలమాదిగ వాడు బ్రతకకూడదని చేసినటువంటి కుట్రలో భాగంగా 1954వ సంవత్సరం ఆగస్టు 10 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. నిన్న మొన్నటి వరకు రేపు కూడా మన మీద కుళ్ళు, కుట్ర, కృతంత్రం జరుగుతూనే ఉన్నది. మనల్ని ఇంకా మనిషిగా లెక్కించకపోవడం మనము చేసుకున్నటువంటి కర్మన. ఎందుకు ఇంత బానిస బతుకు ఇంకా మానవాదిగా వారికి కలగాలి? ఇంకెంతకాలం మనము ఈ బాధలు? మత స్వేచ్ఛ అనేది భారతదేశానికి ఇవ్వబడిన వరం.
ఆర్టికల్ 14, 15, 16, 46. ఈ మత స్వేచ్ఛ నాకు ఇవ్వబడ్డప్పుడు నేను నాకు ఇష్టం ఉన్నటువంటి మతాన్ని, ధర్మాన్ని ఆచరించినప్పుడు నా బతుకులో కలిగిన మేలేంది? ఎంతమంది నా సహోదరి సహోదరులకు మీడియాధిపతులుగా ఉన్నారు? ఎంతమంది నా సహోదరి సహోదరులు IAS IPS లో ఉన్నారు? ఎంతమంది నా సహోదరి సహోదరులు ఇంజనీరింగ్ కాలేజీలకు అధిపతిగా ఉన్నారు? ఎంతమంది నా సహోదరి సహోదరులు మెడికల్ కాలేజీలకు అధిపతులుగా ఉన్నారు? ఏమి మారింది? కేవలము విశ్వాసం మారిందయ్యా. మా కష్టాలు మారలే, మా కన్నీరు మారలే, మా బతుకులు మారలేదు. మారిందేంటి అని అంటే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మా ఆత్మ గౌరవము పెరిగింది. ఆత్మ గౌరవం మీద దాడి ఇది, నీ ఉనికి మీద దాడి. స్నేహితులారా, అధర్మాన్ని ఖండించమని పవిత్ర గ్రంథమైన బైబిల్, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు పదే 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 బోధిస్తారు. పుల్పిట్ పగిలేలాగా మన సేవకులు బోధిస్తారు. ఇప్పుడు కార్యాచరణకు ఉపక్రమించే కాలము ఆసన్నమైంది గనక, అన్యాయము మనకే జరుగుతుంది గనక, ప్రవక్త అయినటువంటి ఏలియా వలె, యోహాను వలె ఎలుగెత్తి అరిచి ధర్మము నీ పక్షముగా నిలిచి గెలిచే వరకు పోరాటం చేయడానికి సంఘటితము కావాలని, అటువంటి కృప, శక్తి త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు, క్రైస్తవ సమాజం అంతటికి అనుగ్రహించాలని, నాయకులను, వారి నాయకత్వాన్ని త్రియేక దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ అభినందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన సమస్యను నొక్కి